హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను బయటికి బయలుదేరాను. ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుంది. లంచ్ అది చేసిన తర్వాత ఇక మేము బయటికి వెళ్తున్నాము. ఏంటంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్. పిల్లలకి ఊరికి పులిహార ఇవి చేసి బోర్ కొట్టేసిందట వాళ్ళకి. అందుకని నేను కూరగాయలు తీసుకొద్దామని రైతు బజార్కి వెళ్తున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. ఇది విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అన్నమాట ఇది. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా ఇక్కడే పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. చాలా పెద్దది గ్రౌండు. ఇక్కడ రైతు బజార్ కూడా మనకి పెద్దదన్నమాట. ఇక్కడ 2, 3 రైతు బజార్లు ఉన్నాయి. అవి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. అలాంటివి ఇక్కడ ఇది మాత్రం పెద్దది. ఇక్కడ మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఒక్కసారి వచ్చామంటే సంచులు సంచులు నింపుకెళ్ళొచ్చు అనమాట. అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునే ప్లేస్ ఉంటేనేం పెట్టొచ్చు, లేదా సగం పారేయొచ్చు. ఇక్కడ చూసారా మనకి వీటిని ఏమంటారు, మామిడికాయలు. మామిడికాయలు అప్పుడే వచ్చేసాయన్నమాట. మేమేంటంటే ఇక్కడ ఒక క్యారీ బ్యాగ్‌ని కూడా కొనుక్కున్నాము. ఇక్కడ కూరగాయలు చూసారా అప్పుడే లేతగా బాగున్నాయి. ఆఫ్టర్‌నూన్ అయితే చక్కగా ఉంటాయి. నేనేంటంటే కొన్ని కొన్ని వెరైటీస్ మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిల్లో కూడా ఏమవుతాయంటే కొన్ని బయట పెట్టడం వల్ల ముదిరిపోతాయి. బెండకాయలు ఇలాంటివైతే వండకపోతే వెంటనే ముదిరిపోతాయి. ఫ్రిడ్జ్‌లోనేమో ప్లేస్ ఉండదు. ఈసారి ఉల్లిపాయలు మాత్రం బాగా రేట్లు తగ్గినాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి. 30 రూపీస్ అలా ఉన్నాయి. 28 రూపీస్ అలా. అల్లం కూడా చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. టమాటాలు మేమైతే కొన్ని కొన్ని రకాలే తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని రకాలు తినం మేము. కొన్ని వెరైటీసే తీసుకున్నాను. అలానే ఇక్కడ మనకి పూజకు సరిపోయే పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దొరుకుతాయి ఒకే చోట. ఇక నేనేంటంటే కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాను. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కూడా తీసుకురావాలి కదా రైతు బజార్‌కి, అందుకని. ఇప్పుడు ఆ దారిలో నాకు ఇక్కడ సీడ్స్‌ది ఒక షాప్ కనిపించింది. సరే ఒకసారి చూద్దాము అని చెప్పేసి, ఎందుకంటే నాది ఇంకో ఛానల్ ఉంది కదా, దాంట్లో నేను విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను. కొన్ని విత్తనాలు తీసుకున్నాను. అవి నా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఛానల్‌లో వస్తాయన్నమాట. ఈ ఛానల్‌లో నేను మొక్కల గురించి అస్సలు పెట్టను. కావాలన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కింద ఇంకో ఛానల్ లింక్ ఉంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు మొక్కలు, డైలీ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి అక్కడ కూడా. ఇప్పుడొచ్చేసి నేను తనూజ్‌కి టిఫిన్ ఎయ్యాలి. అందుకని నేను ఇక్కడ అన్ని పప్పులు నానబెట్టి ఎళ్ళానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టి తనకి దోస ఏసేద్దాము. మల్టీగ్రెయిన్ దోస, అదే హై ప్రోటీన్ దోస. ఓకేనా? ఇప్పుడు అదంతా ప్రిపరేషన్ చేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఎంత నాయిస్ వస్తుందో. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. లేదంటే నేను డైలీ అంటే మీతో మాట్లాడుతూ డైరెక్ట్గా వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈరోజు నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను. లింక్ను కూడా ఐ బటన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అంటే హై ప్రోటీన్ దోశని నేను మళ్ళీ మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. గబగబా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు వచ్చేసి పుచ్చకాయ తీసుకొని వచ్చాము. తనకి ఈవినింగ్ 4:30కి ట్యూషన్కి వెళ్తాడనమాట. టిఫిన్ పుచ్చకాయ ముక్కలు కూడా మేము కట్ చేసి ఇచ్చాము. ఇక తన్మయ్య చూసారా రాగానే ఏడుస్తుంది. ఎందుకు అంటే పుచ్చకాయని చూసింది. తన నానికి పెడుతున్నారు కానీ నాకైతే పెట్టట్లేరా అని చెప్పేసి గోల పెట్టేస్తుంది. వాళ్ళ డాడీనేమో ఉంది నీకు కూడా, మేము నీకు కూడా ఉంచాము అంటే అసలు వినట్లేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక నేను దోసపిండి పట్టేశాను కదా, కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొద్దిగా మాత్రం పిండిని బయట పెట్టాను. ఇప్పుడు మా బాబుకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఇవి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు మాత్రం చాలా హెల్దీ ఫుడ్, అలానే డైటింగ్ చేసే వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను బిస్కెట్లు చూపిస్తున్నాను. ఇందులో బిస్కెట్స్ ఉన్నాయి. ఇవేంటంటే కొంచెం మెత్తబడినాయి అన్నమాట. వాటిని మనం పిల్లలకి మిల్క్ షేక్ లాగా చేసిస్తే బిస్కెట్లు కూడా మనకి సేల్ అయిపోతాయి వేస్ట్ కాకుండా. తన్మయ్య చూసారా, తన్మయ్యకి కూడా కట్ చేసి ఇచ్చేసారు మా వారు పుచ్చకాయలు. వాటిల్లో గింజలు అవన్నీ తీసి ఇచ్చేసి షుగర్ వేసి ఇచ్చారు. ఎందుకంటే కొంచెం సప్పగా అనిపించింది ఫ్రెండ్స్, అందుకని షుగర్ వేసి ఇచ్చేస్తే ఇక స్వీట్గా ఉంది కదా తింటుంది. ఇక యూనిఫామ్స్ అవన్నీ చేంజ్ చేసుకొని ఇక తనకు కూడా టిఫిన్ చేసి పెట్టాలి. అవన్నీ చేంజ్ చేస్తే కానీ తనకు పెట్టను టిఫిన్. ఇప్పుడు వచ్చేసి తన్మయ్యకి కూడా నేను 2 దోశలు వేసాను ఫ్రెండ్స్. ఏంటంటే నేను ఇవాళ టమాటా చట్నీ అలాంటివి ఏమీ చేయలేదన్నమాట. అందుకని మామిడికాయ చట్నీతో పెట్టేశాను. కొన్ని పుచ్చకాయ ముక్కలు తిని కొన్ని ఉంచుకుంది. చూసారు కదా, ఈ మధ్యనే తను కూడా తినడం అలవాటు చేసుకుంటుంది ఫ్రెండ్స్. లేకపోతే ప్రతిదీ నేనే తినిపించాలి. ఇక అలా తినడం కాదులే కానీ అని చెప్పేసి నేను కొద్ది కొద్దిగా అలవాటు చేస్తున్నాను. ఇక కూరగాయలు తీసుకొచ్చాను కదా, మీకు ఇందాక చూపించాను రైతు బజారు. ఇక ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయ కూర వండుదాం. చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనిపించింది. సరే అని చెప్పేసి ఇక చిక్కుడుకాయలన్నీ గిల్లుతున్నాను. ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, ఈ విధంగా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, పురుగులు ఉంటాయి. ఇక నేను వాటిని గిల్లాను, కడిగాను,
ఉడకపెట్టేసాను కూడా ఆల్రెడీ. ఇక మనం కూర తాలింపు వేసేద్దాము. నేనైతే ఈ విధంగా చేస్తాను, మీకు చూపిస్తాను నేను ఏ విధంగా రెసిపీని చేస్తానని. మీరు కూడా ఇలానే చేస్తారన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నాతో. నేనిప్పుడు ఒక ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను, తర్వాత తాలింపు గింజలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్టీల్ది కదా వాడుతున్నాను, అందుకని స్టవ్ సిమ్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇక కూరగాయలు అవన్నీ కూడా సర్దుకోవాల్సింది ఉంది, అవన్నీ కూడా చిన్నగా సర్దుదాం మెల్లగా అని చెప్పేసి పక్కన పెట్టాను. ముందుగా అయితే వంట ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయాను. ఈ పిల్లల ట్యూషన్లు, ఈ స్కూళ్ళు ఇవంతా ఏమో కానీ అసలు ఒకటే హడావుడైపోతుంది ఫ్రెండ్స్ పని. ఇక మార్నింగ్ టిఫిన్ చేసి పంపించి, మళ్ళీ బాక్సులు కట్టి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ పెట్టి, మళ్ళీ నైట్కి వంట చేసేసరికి ఎన్నిసార్లు అవుతుంది పని. విసుగ్గా అనిపిస్తుంది పనమ్మాయి కూడా లేకపోవడం వల్ల. పెట్టుకుందామంటేనేమో మనం మెచ్చము అనమాట వాళ్ళ పనిని. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం మంచిగా వేడెక్కినాయి కదా, కొద్దిగా కరివేపాకు వేసాను. వేసిన తర్వాత ఇక అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఉడకబెట్టిన చిక్కుడుకాయ గింజలు వేసాను, అంటే ముక్కలు. వాటిలో నేను ఉప్పు వేయలేదు ఫ్రెండ్స్ ఉడకబెట్టేటప్పుడు. ఇక మీరు కావాలంటే ఉప్పుతో కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఏమవుతుందంటే కూరలో ఉప్పు వేసి మళ్ళీ ఇందులో ఉప్పు వేసేసరికి ముందు అవన్నీ బాగా ఉప్పు చేసుకుంటున్నాయి ఆ గింజలు, అందుకని నేను ఉప్పు వేసి ఉడకబెట్టలేదు. ఇప్పుడు ఇక చిన్నగా ఉడకబెడదాము, ఫ్రై చేద్దాము. ఇదేంటంటే ఇవి కొంచెం హైబ్రిడ్ కాయలు అనుకుంటాను ఫ్రెండ్స్. వీటికి అంటే తడిలాగా లేదనమాట పెద్దగా. ఇక్కడ మీకు ఒక మంచి చూపిస్తున్నాను చూడండి. ఇది మీరు తప్పకుండా మీరు టమాటాలు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఇట్లా ఎక్కువ జరుగుతుంది. చూసారా పండు చూడడానికి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా రెడ్ కలర్లో ఉందో. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి పురుగు కదులుతూ ఉంది చూసారా. ఒక పుచ్చు కాదు కదా, మెత్తగా కాదు కదా, అసలు ఏమీ లేదు, పర్ఫెక్ట్గా ఉంది కాయ మంచిగా. కానీ కాయ సగానికి కట్ చేయగానే అక్కడ కండ భాగంలో పురుగులు ఉన్నట్టు కూడా తెలియలేదు. నేను పరీక్షగా చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్, అందుకని నాకు అవి అటు ఇటు కదులుతాయి ఏంటి అవి అని చేసి చూసేసరికి టమాటాలో పురుగులు అనమాట. ఇక నేను అంతకుముందు కట్ చేసిన పండు, ఈ పండు రెండు కలిపి పారేశాను. మనం గనక అశ్రద్ధగా ఉన్నాము అని అంటే అవి చూడడానికి బాగుంటాయి, లోపలన్నీ పురుగులు ఉంటాయి. అదే ఒక సామెత ఉంది మీకు తెలుసా, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని. చూడడానికి పర్ఫెక్ట్గా ఉంది, లోపల చూస్తేనేమో చూసారా ఎంత బాగున్నాయో టమాటాలు. కానీ ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకున్నాను. మేడి పండు చూడు అని చెప్పాను కదా, పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అని. ఈ టమాటాలో కూడా అలానే అనిపించింది. మనం గనక ఒళ్ళు దగ్గర పెట్టి గనక వండలేదు అంటే ఇక పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవుద్ది, కడుపులు నొప్పి, మోషన్స్ ఇలాంటివి తగులుకుంటాయి. ఇక బయట నుంచి తినే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో, అందుకని నేను బయట కూరలు, బయట వంటలు ఇలాంటివి ఇష్టపడను ఫ్రెండ్స్. ఎప్పుడన్నా తెచ్చుకుంటే వెజ్ బిర్యానీ ఇలాంటివే. ఇక నేను చికెన్ బిర్యానీ పిల్లలు తింటారు, నేను ఓన్లీ వెజ్నే తింటాను, అందుకని వెజ్ బిర్యానీ మాత్రం తెప్పిస్తాను. అది కూడా భయంగా తినాల్సి వస్తూ ఉంటుంది. నాన్ వెజ్ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు కదా మధ్య మధ్యలో ఈ రెస్టారెంట్స్ అంటే, అదొక భయం అనమాట. ప్యూర్ వెజిటేరియన్ అనుకుంటూ కూర్చుంటాం కానీ అక్కడ వాళ్ళు ఏం కలుపుతారో ఏం చేస్తూ ఉంటారో అర్థమే కాదు. ఇప్పుడు వచ్చేసి ఇక నేను టమాటాలు కూడా ఏం చేశానో తెలుసా ఫ్రెండ్స్, ఒక్కొక్క టమాటా గిన్నెలో కట్ చేసుకొని కూరలో వేశాను. మళ్ళీ ఇంకో టమాటా కట్ చేసి గిన్నెలో వేసి చూసుకొని కూరలో వేసుకున్నాను. అలా కాకుండా మనం రెండు టమాటాలు బాగానే ఉన్నాయని మూడో టమాటా చూసేసరికి పురుగుందనుకోండి, ఇందాక నేను పారేసినట్టు టమాటాలన్నీ పారేయాలి. ఇక అందుకని అందులో మన టమాటా వేయకపోతే కూర బాగుండదు, పిల్లలకు నచ్చదు, పుల్లగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే మసాలా వేసి ఫ్రై కూడా చేస్తాను ఫ్రెండ్స్, అది కూడా ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను. ఇక సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి దొరకకపోతే చేసేది లేదులేండి. దొరికితే కనుక ట్రై చేసి చెప్తాను, మీకు చేసి చూపిస్తాను. ఇది స్టీల్ది వాడుతున్నాను కదా, చూసారా అడుగంటుతుంది. దగ్గరుండి కలుపుకోవాలి. కొంచెం నూనె కూడా తక్కువైంది, కొద్దిగా యాడ్ చేశాను. కూరనంతా ఒక పక్కకు అనేసి ఆ వేడి ప్యాన్ మీద కొంచెం నూనె వేసామనుకోండి, అది కూడా వేడెక్కుద్ది. అప్పుడు ఈ కూరని మిక్స్ చేసేస్తే కూర ఆయిల్ కూడా సరిపోతుంది. లేదా మనం కూరలోనే పచ్చిది పడేసామనుకోండి, పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇక ఫైనల్గా నేను పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, కారము అన్నీ లాస్ట్లో వేసాను. ఎందుకు అనంటే ఇది స్టీల్ది కదా, గిన్నె అడుగంటుతూ ఉంటుంది ఊరికే, అందుకని అన్నీ ఫైనల్గా వేసిన తర్వాత సాల్ట్ అవన్నీ కూడా యాడ్ చేశాను. సాల్ట్ వేయడం వల్ల నీరు వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం కూర మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇక అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మెల్లగా ఉడకబెట్టేశాను. ఇక కర్రీ అనేది మనది రెడీ అయిపోయింది. ఇక ఫైనల్గా ఇక డిన్నర్లోకి వెళ్ళిపోయాం మేము. పిల్లలకైతే నచ్చింది. కాకపోతే ఆ స్కిన్ ఉంటుంది చూసారా చిక్కుడుకాయ మీద్ది, అది కొంచెం మందంగా ఉందన్నమాట, హైబ్రిడ్ కాయలు కాబట్టి. ఎలా అయినా మన ఇంట్లో మన చెట్లకు కాసిన కాయలు వాటి టేస్టే వేరు. చాలా టేస్టీగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి.
మా అమ్మమ్మ వాళ్ళైతే ఇంట్లోనే తోటకూర మడులు, చుక్కుడుగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకునేవాళ్ళు. కొంచెం చిన్న పెరడు ఉందంటే చాలు, అందులో ఏదో ఒక మొక్కలేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ. నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.